బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి వర్గం అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ నుంచి ఫ్లై యాష్ తీసుకెళ్తున్న లారీలను అడ్డుకోవడంతో మరోసారి అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అల్ట్రాటెక్ పరిశ్రమలో అన్ని కాంట్రాక్టులు తమకే కావాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు ఫ్లై యాష్ లారీలను ఎమ్మెల్యే వర్గీయులు కదలనివ్వకుండా అడ్డుకోవడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారట. ఫ్లై యాష్ లారీలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ పోలీసులను కూడా ఆదేశించారట. దీంతో అల్ట్రాటెక్ పరిశ్రమల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లాలో సిమెంట్ కంపెనీలతో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. గతంలో ఫ్లై యాష్ కోసం జెసి ప్రభాకర్ రెడ్డి ఆది మధ్య పెద్ద వివాదమే సాగింది. సీఎం చంద్రబాబు జోక్యంతో ఆ వివాదం అప్పట్లో సద్దుమణిగింది. ఇటీవల సీఎం రమేష్ కు సంబంధించిన వ్యవహారాల్లోనూ ఆదినారాయణ రెడ్డితో విభేదాలు వచ్చాయి. దీనిపైన అధిష్టానానికి ఫిర్యాదులందాయి. ఇక ఇప్పుడు సిమెంట్ కంపెనీలపైన జులుం ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వరుస వ్యవహారాలు కూటమి ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలిపైన పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్నాయి. సిమెంట్ కంపెనీలకు అవసరమైన ముడిసరుకు సరఫరా రవాణాతో పాటు అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలని ఆది వర్గం డిమాండ్ చేస్తోందట. అయితే ఇప్పటికే సిమెంట్ యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులను ఆయన అనుచరులకే ఇచ్చినా అవి సరిపోవని మొత్తం తమకే కావాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారట. అది కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడిసరుకు రవాణా జరగకుండా ఆపేశారట. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోగా తాజాగా మరో ప్లాంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని చిలమకూరు, ఎర్రగుంట్లలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లున్నాయి. ఈ యూనిట్లకు అవసరమైన ముడిసరుకు సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారట. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లై యాష్ రవాణా చేసే లారీలను కూడా ఆపేశారు. ఫ్లై యాష్ రవాణా చేయొద్దంటూ అక్కడి లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో సరఫరా నిలిచిపోయింది. సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయిని రవాణా చేస్తుంటారు. ఈ లారీలను కూడా ఆపేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన అనుచరులను రంగంలోకి దింపడంతో పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును కూడా అడ్డంగా పెట్టి లారీలను ఆపేశారు. వారంతా అక్కడే ఉండి లారీలు వెళ్లకుండా పహారా కాస్తున్నారట. ఇదే పరిస్థితి గత వారం రోజులుగా కొనసాగుతోంది. ఫ్లై యాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవడంతో చిలమకూరు ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట్ల ప్లాంట్లో ప్రస్తుతానికి ఉన్న ముడిసరుకుతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది. ఫ్లై యాష్ రవాణా, జిప్సం తీసుకురావడం తదితర కాంట్రాక్టులన్నీ తమ వారికే కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణలున్నాయి. గతంలోనూ ఇలాంటి వివాదాల సమయంలో సీఎం చంద్రబాబు మందలించారు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయినప్పటికీ ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు లేదని, అదే జులుం ప్రదర్శిస్తున్నారంటూ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇదే ఇప్పుడు కూటమికి పెద్ద సమస్యగా మారుతోంది. దీనిపై ప్రభుత్వం పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఫ్లై యాష్తో పాటు సున్నపురాయిని సజావుగా పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదినారాయణ రెడ్డి వైఖరితో పార్టీతో పాటు కూటమి కూడా రాజకీయంగానే కాదు స్థానికంగా కూడా విమర్శలను ఎదుర్కొంటోంది. తన నియోజకవర్గ పరిధిలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన ఫ్లై యాష్, సున్నపురాయి సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆది మనుషులు అడ్డుకోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా 1 గంటో 2 గంటలో కాదట, ఏకంగా 5 రోజులు అడ్డుకున్నారు. ఇంతకు ఎమ్మెల్యే ఆది ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎంత కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయితే మాత్రం ఇలా ఎలా చేస్తారన్న ప్రశ్నలకు పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఈ సిమెంట్ పరిశ్రమలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక యూనిట్లో సిమెంట్ ప్యాకింగ్, ఒక బ్లాక్ నుంచి సున్నపురాయి రవాణా తదితర కాంట్రాక్టులు ఆయన మనుషులకే అప్పగించినట్టుగా చెబుతున్నారు. అయితే ఇవి సరిపోవని మరో బ్లాక్ నుంచి సున్నపురాయి సరఫరా, ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ సరఫరా తనకే ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, వీటితో పాటు కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఈ పరిశ్రమకొచ్చే బొగ్గు రవాణాతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న థర్మల్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ రవాణా, రాజమహేంద్రవరం నుంచి జిప్సం తీసుకురావడం లాంటి అన్ని కాంట్రాక్టుల్ని తమ వారికే కట్టబెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇలా అన్ని కాంట్రాక్టులు ఇవ్వడం కుదరదని, గతంలో ఒప్పందాలు చేసుకున్న వారు ఉంటారని, వారందరినీ తప్పించలేమని యాజమాన్యం చెబుతున్నా ఎమ్మెల్యే ఆది ఖాతరు చేయడం లేదంటున్నారు. ఆ పరిశ్రమలకు చెందిన ముడిసరుకు రవాణా కాకుండా ఆపేస్తే సంస్థ వారే దారికొస్తారన్న ఉద్దేశంతో 5 రోజులుగా తన మనుషుల్ని రంగంలోకి దించి లారీలు సంస్థకు వెళ్లకుండా అడ్డుకున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆదినారాయణ రెడ్డి తనదైన వాదనను వినిపిస్తున్నారు.
సిమెంట్ అమ్మకాలని ప్రాంతాల వారీగా రేటు నిర్ణయించి దోచుకుంటోందని, పరిశ్రమలోని ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడం లేదని చెప్తున్నారాయన. అంతేకాదు, కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలని ఆదుకోవడం లేదని, సిఎస్ఆర్ కింద నిధులు ఖర్చు చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి మోసం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక ప్రజలకు కాలుష్యాన్ని వెదజల్లుతూ నివారణ చర్యలు తీసుకోవడం లేదని కూడా చెప్తున్నారు. ఈ వాదన విన్నప్పుడు అనిపించేది ఒక్కటే: కంపెనీల కారణంగా నష్టం జరుగుతుంటే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పేం కాదు. అంతేకాని తన మనుషుల్ని, వాహనాల్ని రోడ్లకు అడ్డంగా పెట్టేసి ముడిసరుకు ఆపడంలో లాజిక్ ఏంటన్నది అర్థం కావడం లేదన్న కామెంట్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సిమెంట్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు తాజాగా జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి పరిశ్రమల వద్దకు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇలాంటి వాటి పట్ల కఠినంగా ఉండాలని ఆదేశించారు. తాజా పరిణామాలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.